హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శరీర నొప్పులు, కండరాలు బిగుసుపోవడం మరియు కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు మన దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా అనేక ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కెటోఫ్లామ్ టాబ్లెట్ ఒక ప్రముఖమైనది. కెటోఫ్లామ్ అనేది కేవలం ఒక నొప్పి నివారణ మాత్రమే కాదు. ఇది నొప్పిని కలిగించే మూల కారణాలపై పనిచేసి వాపును తగ్గించి కండరాలకు విశ్రాంతిని కల్పిస్తుంది. ఈ వీడియోలో మనం కెటోఫ్లామ్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, అది ఎలా పనిచేస్తుంది, మోతాదు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్లేషణగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కెటోఫ్లామ్ రేంజ్లో 2 రకాల టాబ్లెట్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కెటోఫ్లామ్ పి అనేది, కెటోఫ్లామ్ టీ అనేది 2 రూపంలో లభిస్తుంది. కెటోఫ్లామ్ పి అనగా ఫ్లూఫెరిటిన్ విత్ పారాసిటమాల్, కెటోఫ్లామ్ టీ అనగా ఫ్లూఫెరిటిన్ విత్ థయాకోల్చికోసైడ్ కాంబినేషన్లో మార్కెట్లో మనకు అందుబాటులో లభిస్తుంది. దీంట్లో కెటోఫ్లామ్ పి అంటే పారాసిటమాల్ కాంబినేషన్లో వచ్చే మందు అనేది నొప్పిని చాలా తొందరగా నివారిస్తుంది. ఇది నాడీ వ్యవస్థలో పనిచేసి నొప్పి సంకేతాలను మెదడుకు చేరకుండా నిరోధిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నార్కోటిక్ మందుల మాదిరిగా వ్యసనాన్ని కలిగించదు. దీనిలో ఉండే పారాసిటమాల్ నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగించే ఒక ఔషధం. ఇది నొప్పి, వాపు మరియు జ్వరానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనిలో ఉండే మరొక టాబ్లెట్ కెటోఫ్లామ్ టీ అంటే థయాకోల్చికోసైడ్ కాంబినేషన్. ఇది ఒక కండరాల సడలింపు. ఇది వెన్నుపాము మరియు మెదడులో కండరాల బిగుసుకుపోవడానికి కారణమయ్యే నాడీ సంకేతాలను అడ్డుకుంటుంది. తద్వారా కండరాలకు విశ్రాంతినిస్తుంది. కండరాల నొప్పులు మరియు స్పాజ్మ్ ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కెటోఫ్లామ్ పి అనేది సాధారణ నొప్పి మరియు జ్వరాని కోసం వాడితే, కెటోఫ్లామ్ టీ కండరాల నొప్పులు మరియు బిగుసుకుపోవడానికి తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కెటోఫ్లామ్ను వెన్నునొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి వంటి కండరాల స్పాజ్మ్ వల్ల వచ్చే నొప్పులకు, అంతేకాకుండా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. దంతాలు తీసిన తర్వాత లేదా ఇతర దంతాల సమస్యల వల్ల వచ్చే నొప్పులకు, ఆపరేషన్ల తర్వాత వచ్చే నొప్పులకు సమర్థవంతంగా ఈ కెటోఫ్లామ్ టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. కెటోఫ్లామ్ టాబ్లెట్ను ఎల్లప్పుడూ వైద్యుని సలహా వరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. సాధారణంగా రోజుకు 1 నుంచి 2 టాబ్లెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మోతాదు అనేది రోగి వయస్సు, ఆరోగ్య స్థితి మరియు నొప్పి తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ కెటోఫ్లామ్ తీసుకున్నప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలు కలగకపోవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు కలిగినా లేదా దుష్ప్రభావాలు అధికంగా ఉన్నా వెంటనే మీ డాక్టర్ను సంప్రదించగలరు. కాలేయ మరియు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ టాబ్లెట్ను తీసుకోకూడదు. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లేదా యంత్రాలు నడపడం వంటివి చేయకూడదు. అంతేకాకుండా మద్యంతో కలిపి వాడడం వల్ల కాలేయానికి తీవ్ర నష్టం కలగవచ్చు. ఈ కెటోఫ్లామ్ టాబ్లెట్ అనేది నొప్పుల నివారణకు ఒక సమర్థవంతమైన మరియు సురక్షితమైన పరిష్కారం. ఇది కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా దాని మూల కారణాలైన వాపు మరియు కండరాల బిగుసుకుపోవడాన్ని కూడా నివారిస్తుంది. అయినప్పటికీ ఏ ఔషధాన్ని అయినా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం ఉత్తమం. స్వయంగా మందులను తీసుకోవడం లేదా మోతాదును మార్చడం ప్రమాదకరం. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం మరియు అవసరమైనప్పుడు వైద్య సలహా పొందడం చాలా ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.